మిగతా 90% హామీలు కూడా ఖచ్చితంగా ఇవాళ చేయలే. ఒక విధంగా చెప్పాలంటే ఈ ప్రాంతంలో నేను చదువుకోవడం కానీ లేకపోతే చూస్తే 19 ప్రజాస్వామిక ప్రభుత్వాలు ఈ తెలంగాణ ప్రాంతానికి ఇప్పటిదాకా 1951 నుంచి వస్తే ఆ 1951 తర్వాత తెలంగాణ ఏర్పడిన తర్వాత 3 ప్రభుత్వాలు వస్తే ఇన్ని ప్రభుత్వాల్లో కూడా ఇంత అప్రజాస్వామికంగా ఇంత అహంకారపూరితంగా ఉన్న ప్రభుత్వం మాత్రం ఎక్కడ లేదు అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, అనుభవాలు ఏమితో ఇవాళ అత్యంత తక్కువ కాలంలోనే అప్రతిష్ట మూట కట్టుకున్న ప్రభుత్వం ఈ ప్రభుత్వంగా ప్రజలందరూ భావిస్తున్నారు అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఇవాళ అనేక హక్కులను ఎవరైనా నిజంగా ఈ పని చేయలేదని చెప్పేసి ఎక్కడ ఎవరన్నా అడిగితే గ్రామాల్లో కరెంట్ రాలేదనో పంట ఎండిపోతుందనో ఎవరైనా జర్నలిస్టులు పోయి అక్కడికి అడిగినట్లయితే ఆ జర్నలిస్టుల మీద కూడా కేసులు పెట్టే మహిళా జర్నలిస్టుల కేసులు పెట్టే దుస్థితి మాత్రం ఏనాడు ఏ ప్రభుత్వంలో రాలేదు అధ్యక్ష. ఇవాళ ఫీ రియంబర్స్మెంట్ ఏమని అంటే కొట్లాట, సర్పంచులు పెండింగ్ బిల్లులు ఏమంటే కూడా ఇబ్బంది అధ్యక్ష. అరే సార్ లేని ఆ మహిళా జర్నలిస్ట్ పెట్టిన వీడియోను మీరు కూడా సభ ముందు మీరు చూసి అది పనిష్మెంట్ అని ఫీల్ అయ్యి ఒకవేళ పల్లారాజేశ్వర గారి మీద కూడా అటువంటి మాటలు మాట్లాడి ఉంటే వారు ఎటువంటి శిక్ష అవసరం లేదంటే రేపు పొద్దుగాల అటువంటి వీడియో తయారైతే పెద్ద ఇష్యూ కాదు. కాంగ్రెస్ పార్టీకి అయితే పెద్ద తయారు చేయాలని కూడా పెద్ద ఇష్యూ కాదు. కానీ అటువంటి వీడియోలు కూడా వీళ్ళు సమర్థిస్తే అంతకంటే వాళ్ళకు ఉండేటువంటి ఎటువంటి విచక్షణ కోల్పోయి పూర్తిగా ఫ్రస్ట్రేషన్లు ఉన్నారో అర్థమవుతుంది. అనుభవం గురించి మాట్లాడుతున్నారు. ఎవరికి అనుభవం లేదు అధ్యక్ష? కాంగ్రెస్ పార్టీకి అనుభవం కావాలా? అనుభవం గురించి మాట్లాడుతూ ఉన్నారు, లేకపోతే పెద్ద అనుభవ రాహిత్యంగా పని జరుగుతుంది అంటున్నారు. 14 సంవత్సరాల మొత్తం అణిచివేతకు గురైనాడు. ఎక్కడ అణిచివేతకు గురైనాడు అధ్యక్ష? ప్రజాస్వామ్యమే లేదని చెప్తా ఉన్నారు. 14 సంవత్సరాలు ఇటువంటి పద్ధతి మాట్లాడితే నేను దయచేసి సభకు సంబంధించి గవర్నర్ గారి ప్రసంగం మీద వారు చెప్పమనండి. వారిని విమర్శించదలుచుకున్నది మేము నెగటివ్ రోడ్లో పోతున్నామంటే మాకే అభ్యంతరం లేదు. గవర్నమెంట్ మేము 14 నెలల్లో మేము ప్రభుత్వం దిశ వేరుగా పోతా ఉన్నది, అవన్నీ మాట్లాడుకోండి. కానీ ఒక మాకు జర్నలిస్ట్ అంటే గౌరవం ఉంది. జర్నలిస్టులకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎన్నడూ కూడా మేము అట్లా సొంత పత్రికలు సొంత టీవీలు పెట్టుకోవాలని ప్రయత్నం ఎన్నడూ చేయలేము. మేము జర్నలిస్టుల మీద విశ్వాసం అనేది మంచి రాయాలి, చెడుగు రాయాలని. ఇక అంత పూర్తిగా భాష మరందరికీ ఒకసారి వీడియో చూస్తే ఆ భాషను ఎవరు వ్యక్తిగతంగా ఎవరి గురించి మాట్లాడుతున్నారు ఆ భాషను చూసినట్టయితే మీరు సమర్థిస్తే సభ్యులు ఆ జర్నలిస్టుకి మద్దతుగా మాట్లాడినటువంటి మాట ఉపసంహరించుకోమని చెప్పి కోరుతాను ఈ సందర్భంగా. ధన్యవాదాలన్న, మీరు వారికి సింపతి ఉన్నందుకు. నేను అడిగేది ఏంటంటే అన్న, వారు మాట్లాడింది కాదు, వారు ఎక్కడైతే వారి యొక్క కొన్ని రికార్డ్ చేసి వాళ్ళు చేసినవన్నీ కూడా ప్రజల యొక్క భావాలుగా వచ్చినాయి. ఒకవేళ వాళ్ళు మహిళలు కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే అధ్యక్ష, ఇద్దరు మహిళా జర్నలిస్టులని టెర్రరిస్టులు చేసింది కాబట్టి ఆ రేవతి తన్వి యాదవ్ మీద కొద్దిగంత సానుకూలంగా మీరు దయచేసి ఆలోచించి వాళ్ళని విడుదల చేయాలని కోరుతున్నాం. అదేవిధంగా ఇది ఒక పాలసీ ఉందని చెప్పేసి అనుకుంటే పాలసీ మాత్రం వాళ్ళ యొక్క మీరు చూడండి అధ్యక్ష ఎట్లా ఉన్నాయి వాళ్ళ ఫోటోలు. ఇవాళ తెలంగాణ అస్తిత్వం మీద ఇక్కడ చాలా అంశాలు మీరు రాశారు. ఇందులోనే ఒకటి ఏం చేసిండ్రు, మొత్తం కూడా ఆనవాళ్ళన్నింటి కూడా ఉండకుండా చేస్తామని తెలంగాణ తల్లి రూపురేఖలను మార్చారు. తెలంగాణ స్టేట్ టీఎస్ అని ఉంటే టీజీ అని మార్చారు. ఇవాళ లేటెస్ట్గా గవర్నర్ గారు ప్రసంగం చేసిన రోజునే వాళ్ళు ఇవాళ ఒక ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ రిలీజ్ చేసింది అధ్యక్ష లోగో. ఆ లోగోలో ఇప్పుడు ఇంతకుముందు ఎప్పుడైతే కాకతీయ కళాతోరణాన్ని చార్మినార్ని తీసేస్తామని చెప్పేసి అంటే ఆనాడు ప్రజలందరూ అదేవిధంగా మేధావులు అందరూ కూడా చెప్తే దాని మీద వెనక్కి తగ్గినట్టు తగ్గింది. కానీ ఇవాళ మరలా దాన్నే ఇవాళ మొత్తం కూడా తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ మరి రిలీజ్ చేసిన దాంట్లో ఆ రెండు లేకుండానే ఇచ్చారు. అంటే ఇది కావాలని చేసిండ్రా లేకపోతే మొత్తం మార్చాలని చెప్పేసి అనుకున్నారో దయచేసి మీరు ఆలోచించాలి. ఇవాళ కాకతీయ కళాతోరణం కానీ చార్మినార్ కానీ రాజముద్ర నుంచి తొలగించడం ఖచ్చితంగా చారిత్రక ద్రోహం తప్ప మరొకటి కాదు అధ్యక్ష. చేస్తే లోపాయికారిగా గోప్యంగా చేయాల్సిన అవసరం లేదు. ఆనాడు ఈ యొక్క కాకతీయుల మీద గాసుద్దీన్ తుగ్లక్ అని దాడి చేసిండ్రు, ఇవాళ ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం దాడి చేస్తూ ఉన్నది. మేము అడుగుతున్నాం అధ్యక్ష, ఇవాళ ఈ యొక్క నీటిపారుదల విప్లవాన్ని తెలంగాణలో తీసుకొచ్చింది కాకతీయులు. గొలుసు కట్టు చెరువులు కానీ 46,000 చెరువులను నిర్మించింది కూడా వాళ్ళే అధ్యక్ష. ఇవాళ మరి అనేక గ్రామాలు ఉన్నాయి, గణపతి దేవుని పేరు మీద గణపురం అనేక చెప్పేసి ఉంటాయి. మరి వాళ్ళు పెట్టిందని చెప్పేసి వాటన్నిటిని మార్చేస్తారు అధ్యక్ష. అదేవిధంగా వాటన్నిటి కూడా ఏ పేర్లు పెడతారో ఆలోచించండి. ఒక్క కుటుంబం ఇలా దేశంలో ఉండే వాళ్ళ కుటుంబాల పేర్లు పెట్టకుండా స్వాతంత్ర సమయంలో పేర్లు ఎప్పుడైనా పెట్టిండ్రు అధ్యక్ష కాంగ్రెస్ ప్రభుత్వం? సుభాష్ చంద్రబోస్ గారితో, భగత్ సింగ్తో, లాలా లజపతి రాయ్తో, బాలగంగాధర్ తిలక్ ఎప్పుడైనా పెట్టిండ్రు అధ్యక్ష? ఇవాళ కాకతీయుల యొక్క గొప్పతనం మీరు చూసినట్లయితే
మా ప్రాంతంలో ఉండే మహిళా సోదరులు ఇద్దరు కూడా మంత్రులుగా ఆయన మా వరంగల్ జిల్లా నుంచి వారు ఆనాడు రాచరిక పాలనా యుగంలో స్త్రీ